ఈ జిడి గోయంకా యూనివర్సిటీలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించబడ్డాయండి. మేము వివిధ రకాలైన బీటెక్ ప్రోగ్రామ్స్ని, బీఎస్సీ ప్రోగ్రామ్స్ని, ఎంటెక్ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేయబడుతున్నాం. బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఏఎంఎల్, ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఈ ప్రోగ్రామ్స్ని మేము ఎన్విడియా వారి సహకారంతో డీప్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్ అనే ఎన్విడియా వారు అందిస్తున్న కోర్సెస్ని అలైన్ చేసాము. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వరకు ఐబిఎం వారి సహకారంతో రన్ చేస్తాం కోర్సెస్. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ వస్తూకి దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఎల్ఎన్టీ వారితో కూడా అనుబంధించబడింది మన బీటెక్ సివిల్ కోర్స్. మనం ఈ సంవత్సరం నుంచి బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇండియాలోనే ఎక్కడ లేని కోర్స్ అది, ప్రోగ్రామ్ అది. ఆ ప్రోగ్రామ్ని ఐకాట్ మానేసర్, ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్, వాళ్ళ సహకారంతో ఈ సంవత్సరమే మొదలు పెట్టబడింది. సో స్లోగా మన ఇండియాలో పెట్రోల్ నుంచి ఈవీకి కూడా మూవ్ అవుతున్నాం, ఎలక్ట్రిక్ మొబిలిటీ అంటారు. సో ఈ బీటెక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రోగ్రామ్ అనేది చాలా విధాలుగా పిల్లలకు ఉపయోగపడుతుంది. మా దగ్గర ఫ్యాకల్టీ అనేది వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ యాజ్ పర్ ది ఏఐసిటి అండ్ యూజీసీ. సో రెగ్యులర్గా వాళ్ళ బ్రాంచ్కి అనుగుణంగా ఇండస్ట్రీకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ విధంగా థియరిటికల్ నాలెడ్జ్ విత్ ప్రాక్టికల్ రియల్ వరల్డ్లో ఏం జరుగుతుంది అనేది. సో ఈ విజిట్ చేయడం వల్ల చాలా ఎక్స్పీరియన్స్ పొందుతారు. మేము మొదటి సంవత్సరం ఫస్ట్ వీక్ నుంచే వీళ్ళకి ఇండస్ట్రీస్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. జిడి గోయంకా యూనివర్సిటీలో క్యాంపస్ రిక్రూట్మెంట్ సెంటర్ ఉంది. దానికి ఒక అధిపతి ఉంటారు. ఆయన ఈ స్టూడెంట్స్కి కావాల్సిన ట్రైనింగ్ అవ్వచ్చు, మాక్ టెస్ట్ అవ్వచ్చు, రెగ్యులర్గా ఆర్గనైజ్ చేసి ప్లేస్మెంట్కి తోడ్పడతారు. సో పెద్ద కంపెనీస్ అన్నిటికీ కూడా స్టూడెంట్స్ అయితే వాళ్ళు ప్లేస్ అవుతున్నారు, వాళ్ళకి అవకాశాలు అయితే కల్పించబడతాయి. జిడి గోయంకా యూనివర్సిటీకి ఆవిష్కార్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ సెల్ అనేది ఒకటి మేము లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసాం. సో మేము ఐడియాస్, పిల్లలకు వద్ద ఉన్న ఐడియాస్ కానీ లేదు ఫ్యాకల్టీ కొత్త ఐడియాస్ని ఇచ్చి ఆ ఐడియాస్ని వాళ్ళ ఓన్గా ఇన్నోవేషన్స్ని కంపెనీని స్టార్ట్ చేసుకోగలిగి సపోర్ట్ అయితే మనం చేస్తున్నాం. సో ఇక్కడ స్టూడెంట్స్కి మంచి ఆహారం అయితే దొరుకుతుందండి. ఇక్కడ పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఈ నైసర్గిక పరిస్థితి వలన పిల్లలు కూడా చాలా ఎనర్జెటిక్గా స్పోర్ట్స్ ఆడుతుంటారు. ఇక్కడ మంచి ఫుడ్ ఒకటి దొరుకుతుంది. హర్యానా ఈజ్ ఫేమస్ ఫర్ పౌల్ట్రీ ఫుడ్, అంటే మిల్క్ అవ్వచ్చు, ఎగ్స్ అవ్వచ్చు, వేరే అన్నీ కూడా ఇక్కడ మంచి ఎలాంటి కల్తీ ఉండదు. రెండవది ఇక్కడ పిల్లల్లో ఉన్న ఎనర్జీ లెవెల్స్ మన సౌత్లో ఉన్న పిల్లలకి అంత ఎనర్జీ లెవెల్స్ లేవు. సో మన సౌత్ నుంచి వచ్చే వాళ్ళకి ఈ ఎన్విరాన్మెంట్ అనేది వాళ్ళు ఇంప్రూవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో జిడి గోయంకా యూనివర్సిటీలో మనకి ఫైరింగ్ రేంజ్ అవ్వచ్చు, అలాగే ఫుట్బాల్, క్రికెట్, టేబుల్ టెన్నిస్, ఎయిర్ కండిషనర్ జిమ్, స్విమ్మింగ్ పూల్ అన్ని వసతులు కల్పించబడ్డాయి. చదివిన ఊర్లో చదివితే మీకు అదే పాత ఫ్రెండ్స్, మదర్ టంగ్ అదే ఉంటుంది. ప్లస్ మీకు ఆ ఫియర్ అనేది ఉంటుంది. అదే మీరు ఆ ఫియర్ పోగొట్టుకోవాలి. మీరు ఊరు వదిలి బయటకు వస్తేనే సక్సెస్ సాధించగలరు. మన క్యాంపస్లో అంతా మల్టీ కల్చరల్ పీపుల్ ఉంటారు. మనకి ఫారిన్ స్టూడెంట్స్ ఉన్నారు, నెక్స్ట్ మనకి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉన్నారు. సో దీనివల్ల లాంగ్వేజ్ ఒకటి ఇంప్రూవ్ అవుతుంది. రెండవది ఆ భయం బిడియం పోతుంది. సో ఇన్నేళ్ళు మీరు ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన వాడు ఇప్పుడు ఓన్గా ఇంజనీరింగ్ అనేది 4 years అనేది 40 years లైఫ్కి హెల్ప్ చేయాలి. అండ్ చాలా ఫ్రీగా ఉంటుంది. ఇక్కడంతా కూడా చాలా సెక్యూర్డ్గా ఉంటుంది, ఫ్రీగా కూడా ఉంటుంది. ఇక్కడ రావడం అనేది ఒక అడ్వాంటేజ్ వాళ్ళకి. ఒకటి అందరితో కలుస్తారు, లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది, కొత్తది నేర్చుకోవచ్చు. బీటెక్, బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అది కూడా 100% ప్లేస్మెంట్ గ్యారంటీతో. జిడి గోయంకా యూనివర్సిటీ, హర్యానా.